వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. బద్వేలు, రాజంపేట, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కలిపితే ఉమ్మడి కడప జిల్లా. యాజ్ ఆఫ్ టుడే ఎన్నికలు కనుక జరిగితే ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం ఉన్నటువంటి స్థానాల సంఖ్య 10. ఇప్పటికిప్పుడు కనుక కడపలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్లియర్గా 4 స్థానాలు కనిపిస్తున్నాయి. కూటమికి అనుకూలంగా క్లియర్గా 2 స్థానాలు కనిపిస్తుంటే 4 స్థానాల్లో ఫైట్ కనిపిస్తోంది. ఈ 4 స్థానాల్లో కూడా అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి హోరాహోరీ పోరు ఉండేటటువంటి 4 స్థానాల్లో 2 స్థానాల్లో కూటమి సభ్యులు, 2 స్థానాల్లో వైసీపీ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఇవన్నీ కలిపితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 8 స్థానాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి సభ్యులు 4 గెలిచే అవకాశాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంటే 2 స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఆ 2 స్థానాల్లో కూడా ఒకటి వైసీపీకి అనుకూలంగా ఉంటే రెండోది తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో చాలా కీలకమైనటువంటి జిల్లా ఇది కూడా అతి పెద్ద జిల్లా. సరే, ఇప్పుడైతే చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు పరిశీలిస్తే ఇక్కడ ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకసిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి అనంతపురం జిల్లా. సో ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా తన సత్తాను చాటుకుంటూ వస్తుంది. మరి యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వెల్లడైనటువంటి ఫలితాలు ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా 6 గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా మూడ్ ఆఫ్ ఆంధ్ర బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో తేటతెల్లం అవుతుంది. అయితే ఆ 5 స్థానాలు ఎక్కడైతే టఫ్ ఫైట్ అని మనం చెప్తున్నామో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ 5 స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమికి 4 స్థానాల్లో అక్కడ కూడా ఎడ్జొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టఫ్ ఫైట్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా యాజ్ ఆఫ్ టుడే చెప్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, బిగ్ టీవీ మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఏం తెలిందో మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 6 స్థానాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది. అది కూడా కూటమి సభ్యుడు ఆ టఫ్ ఫైట్ నుంచి కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్ స్టాటిస్టిక్స్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ రోజుకి గనక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 53 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే టఫ్ ఫైట్, హోరాహోరీ పోటీ 41 స్థానాల్లో కనిపిస్తోంది. 41 స్థానాల్లో కూడా
సుమారు 29 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. 12 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.